కింగ్ నాగార్జున, యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున తను నటిస్తున్నటువంటి 100వ చిత్రం కింగ్ 100 అనే వర్కింగ్ టైటిల్ పేరుతోన సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది. ఈ చిత్రకథ పైన చాలా శ్రద్ధ తీసుకున్నట్టు స్వయంగా నాగార్జుననే చెప్పారు. అసలు కింగ్ 100 అనేటువంటి సినిమా థీమ్ ఏంటి, ఈ సినిమాకు సంబంధించి అఫిషియల్ ట్రైలర్ కూడా వచ్చింది. ఆ ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా సెంటిమెంటల్ డ్రామా లాగా మనకు మొత్తం కనిపిస్తుంది. అందులోన తండ్రి కూతురుకు మధ్య ఉన్నటువంటి అనుబంధం ఎంత బలంగా ఉంటుందో చాలా అద్భుతంగా చూపించారు. ఓకే, తండ్రి కూతురు మధ్య ఉన్నటువంటి అనుబంధం గురించి మనకు చాలా చిత్రాలు వచ్చాయి. ఆ సెంటిమెంట్ ఆధారంగా చాలా సినిమాలు మనం ఆల్రెడీ చూసేసాం. బట్ దీన్ని ఎలా తీయబోతున్నారు, మేకింగ్ ఎలా ఉండబోతుంది, యువ దర్శకుడు కార్తీక్ ఈ సినిమాను ఎలా తీయాలని నిర్ణయించుకుని, ఎందుకంటే నాగార్జున 100th మూవీ అనగానే ఎక్కడ లేనటువంటి ఇంపార్టెన్స్ ఈ సినిమా పైన అందరూ హోప్స్ పెట్టుకుని కూర్చున్నారు. అద్భుతమైనటువంటి అంచనాలు ఉన్నాయన్నమాట. ఈ సినిమా ఖచ్చితంగా నాగార్జునకే కాదు, తెలుగు సినిమాలో కూడా ఇది గుర్తుండిపోయే సినిమాలా కావాలని వాళ్ళు చాలా ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా నాగార్జున ఇటీవల కాలంలోన సరే ఆయన మొదటి నుంచి కూడా ఆయన కెరీర్ మీరు మొదటి నుంచి కూడా తీసుకోండి, విక్రమ్ సినిమాతో మొదలుకొని హిందీ హీరో సినిమా తెలుగులో రీమేక్ చేశారు. విక్రమ్ సినిమాతో మొదలుకొని ప్రతి ఒక్కటి కూడా డిఫరెంట్ గానే వెళ్ళారు. ఏ రోజు కూడా ట్రెడిషన్ వేలో వెళ్ళలేదు. అంటే సినీ పరిశ్రమ అంతా ఒక దారిలో వెళుతుంటే ఆయన మరో దారిలో వెళ్ళారు. ప్రయోగాలకు పుట్టినిల్లుగా మనకు తెలుగు సినీ రంగంలోన మనకు అక్కినేని నాగార్జున కనిపిస్తారు. అప్పటికి కూడా తమిళ సినిమా నుంచి వచ్చినటువంటి కమల్ హాసన్ ఎలాగైతే ప్రయోగాల పేరిట ఇప్పటికీ కూడా ఇంత వయసులో 70 ఏళ్ళు పైనటువంటి వయసులో కూడా ఆయన కొత్తదనం కోసం పరితపిస్తున్నటువంటి విలక్షణ నటుడిగా మనం కమల్ హాసన్ని ఎట్లాగైతే గుర్తిస్తామో సౌత్ ఇండియా సినీ ఫిల్మ్ మేకింగ్ లోన నాగార్జునకు కూడా మనం అంతే ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, కొన్ని కమర్షియల్ సినిమా తీశారు, రొటీన్ ఫార్ములా సినిమా తీశారు, ఇంకా మళ్ళీ నటుడిగా నిలదొక్కుకోవాలి. పైగా తండ్రి అక్కినేని నాగేశ్వరరావు అత్యద్భుతమైనటువంటి నటులు, 60 ఏళ్ల పాటు సినీ ఇండస్ట్రీని ఏక ఛత్రాధిపత్యంతో నిలబెట్టినటువంటి అతని నటనా వారసత్వాన్ని ఎలాగైనా కాపాడాలి. కాబట్టి పైగా అన్నపూర్ణ స్టూడియోస్ లాభాల బాటలో నడిపించడానికి కూడా అతను కొన్ని సినిమాలు అయితే తీయాల్సి వచ్చాయి. దాన్ని మనం కాదని చెప్పలేము. నటుడు అన్న తర్వాత అన్ని రకాల సినిమాలు తీయాల్సిందే. కాకపోతే ఇక్కడ ఈ సినిమాకు సంబంధించి అంటే ఇంతకుముందు మనం చెప్పినట్టు నాగ్ చాలా ప్రయోగాత్మక సినిమాలు చేశారు. శివ సినిమా తీసుకోండి, అప్పట్లోన దర్శకుడిగా రామ్ గోపాల్ వర్మకు ముక్కు మొహం తెలియనటువంటి ఒక అబ్బాయిని నేను సినిమా తీస్తాను అంటే అతన్ని నమ్మి కథను నమ్మి పక్కనే ఒప్పేసుకున్నాడు. ఎంత సాహసోపేతంగా మనకు తెలుసు. అప్పట్లో నా సినిమా పోతుందని అందరూ అనుకున్నారు. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ తీసేటువంటి మేకింగ్ స్టైల్ చూసి తనికెళ్ళ భరణి లాంటి వాళ్ళందరూ కూడా ఏమనుకున్నారంటే ఈ సినిమా పోతుంది, ఇలాగా నా సినిమాలు తీయడం ఏముంది, అసలు సినిమాటిక్ గా ఒకటి తీయట్లేదు, అంతా కూడా తన ఇష్టారాజ్యంగా తీస్తున్నాడని యూనిట్ లో ఉన్న అందరూ కూడా సినిమా తీస్తున్నన్ని రోజులు అనుకున్నారు. అయితే తెలుగు సినిమా చరిత్రని తిరగ రాసినటువంటి సినిమాగా మనకు శివ సినిమా మిగిలిపోతుంది. అంత అద్భుతమైన సినిమా. ఆ తర్వాత గీతాంజలి కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆయన ప్రయోగాలు చేయకుండా అయితే ఉండలేదు. అలాగే ఇప్పుడు కింగ్ 100 వర్కింగ్ టైటిల్ పేరుతో బహుశా ఇది లాటరీ కింగ్ అనే పేరు ఉండొచ్చు అని కూడా కొంతమంది అంటున్నారు. వీ డోంట్ నో. బట్ ఇదైతే వర్కింగ్ టైటిల్ ఉంది. అక్కినేని నాగార్జున 100వ సినిమా ఇంత ప్రతిష్టాత్మకంగా వీళ్ళు తీస్తున్నారు కదా, మరి ఈ సినిమా ఎలా ఉండబోతుంది? ట్రైలర్ చూస్తేనేమో తండ్రి కూతురు మధ్య ఉన్నటువంటి ఒక బాండింగ్, ఎమోషనల్ బాండింగ్, మొట్టమొదట చిన్న పిల్లగా ఉన్నప్పుడు వాళ్ళ మధ్య ఎలాంటి రిలేషన్ ఉండేది. అక్కినేని నాగార్జున ఒక బిజినెస్ మ్యాన్ అని ఎందుకనో కనిపిస్తుంటారు. ఆయన ఫస్ట్ చూడగానే ఆయన మాట్లాడుతుంటారు, ఒక మీటింగ్ లో ఉంటారు, కాన్ఫరెన్స్ లో, వెంటనే ఫోన్ కాల్ వస్తుంది, బిడ్డతో మాట్లాడి వస్తానమ్మా అని అంటారు. ఖచ్చితంగా వస్తానని చెప్తారు. ఆయన కారులో వచ్చి ఇంటి ముందు కారు ఆగగానే వెంటనే ఏదో గుర్తుకు వస్తుంది, తన కూతురు ఫోటో చూసుకుంటాడు. వెంటనే కారు వెనక్కు తిప్పి ఆ అర్ధరాత్రి పూట అన్ని షాపులు తిరిగి పడుకున్న ఒక అతని షాప్ ఓనర్ని లేపి మరి ఆ పిల్లకు కావాల్సింది పట్టుకెళ్ళినటువంటి ఒక ప్రేమనిచ్చేటువంటి తండ్రిగా మాత్రం నాగార్జున అదరగొట్టేశారు.
ఆ తర్వాత ప్రీ వెడ్డింగ్ షోలోన ఆయన ఎలా మాట్లాడాడు, ఏంటి, ఏం కథ, అసలు ఆ ట్రైలర్లోనే అద్భుతమైనటువంటి డైలాగ్స్ మనకు కనిపిస్తాయి అనమాట. సో ఈ ప్రీ వెడ్డింగ్ షోలోన ఆయన ఏమనుకుంటున్నాడంటే, ఇన్నాళ్ళు నా సొంతమనుకున్న బంగారాన్ని నేను పంపించేస్తున్నా. ఎంత ఎమోషనల్గా, నా బంగారం, నా సొంతం అనుకున్న నా కన్న కూతురిని ఇవాళ నేను పంపించేస్తున్నా, అది హృదయపూర్వకంగా పంపిస్తున్నా, అన్యమనస్కంగా పంపించట్లేదు. తనకు ఒక జీవితం ఉంది, ఆ జీవితం తనది. తన జీవితాన్ని తాను ప్రారంభించడానికి ఒక తండ్రిగా నేను అన్ని రకాలుగా కూడా ఆమెను వీడుకోలు పలుకుతున్నాను, ఆనందంతో వీడుకోలు పలుకుతున్నాను. పాప ఒంటరిగా అంటే తల్లి చనిపోయినప్పుడు, అంటే ఈయన భార్య చనిపోయినప్పుడు తాను ఒంటరి వాడు అనుకున్నప్పుడు, చిటికెన వేలు పట్టుకున్న తర్వాత, ఈ బిడ్డ చిటికెన వేలు పట్టుకున్నప్పుడు నాకు అప్పుడు అనిపించింది, నేను ఒంటరి కాదు, నాకు ఒక తోడు ఉంది అని. ఆ ప్రీ వెడ్డింగ్లోన ఆమె కంపానియన్స్ ముందు, ఆమె స్నేహితుల ముందు ఎమోషనల్గా, భావోద్వేగంతో నాగార్జున చెప్తున్నటువంటి తీరు మార్వలెస్ అనిపిస్తుంది. మీరు కావాల్సిన ఒకసారి అఫిషియల్ ట్రైలర్ చూడండి, చాలా కనెక్ట్ అయిపోతారు. చాలా, మీరు ఒకటి గుర్తుంచుకోండి, మనకు సినిమాలోన కొన్ని సెంటిమెంట్స్ మనం చాలా త్వరగా కనెక్ట్ అయిపోతాం. అందులోన తండ్రి కూతురు సెంటిమెంట్ ఎవరైనా సరే కనెక్ట్ అయి తీరాల్సిందేనండి. అందుకోసమే ఇక్కడ పాప ఒంటరిగా ఉన్నప్పుడు చిట్టి తల్లి నా వేలిని గట్టిగా పట్టుకునింది. నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఈ పాప, ఈ చిట్టి తల్లి నా వేలిని గట్టిగా పట్టుకునింది. అప్పుడే నాకు అర్థమైంది నేను ఒంటరి కాదని అని చెప్తాడు. కొత్త నమ్మకం ఇచ్చింది నాకు ఒక కొత్త నమ్మకాన్ని ఇచ్చింది అని చెప్తూ ఈ రోజుకు వస్తాడు. పాత రోజుల నుంచి ఈ రోజుకు అక్కడ అమ్మాయి నిలబడి ఉంటుంది, లీల. ఇందులో శ్రీలీల అద్భుతంగా ఇలాంటి క్యారెక్టర్స్ ఆమె చాలా బాగా చేస్తుంది. సో రేపు పెళ్లి మంటపానికి రాబోయేది, రేపు ఈ పెళ్లి మంటపానికి రాబోయేది, రేపు ఈ పెళ్లి మంటపానికి వచ్చేది లోకాన్ని ఆశ్చర్యంగా చూసినటువంటి చిన్నారే కాదు, లోకాన్ని ఆశ్చర్య కళ్ళతో చూసినటువంటి ఆ చిన్నారే కాదు, చేతిని పట్టుకున్న పిరికి ఇవాళ, ఆ రోజు నా చేతిని పట్టుకున్నటువంటి పిరికి ఇవాళ ప్రపంచాన్ని గెలిచిన ఒక అమ్మాయిలారా వస్తోంది అంటే ధైర్యంగా వస్తుంది అని చాలా అద్భుతమైన డైలాగ్. ఇవన్నీ కూడా మనకు అర్థమైపోతుందండి సినిమా చూడగానే, ట్రైలర్ చూడగానే ఏముండబోతోంది అని. సరే, కొన్ని సినిమాలకైతే ట్రైలర్ని అదే పనిగా ఎక్కడ ఇంట్రెస్ట్ ఉందో అక్కడ మాత్రం కట్ చేసి తర్వాత సినిమాను గబ్బులేపేది మనం చాలా చూస్తూనే ఉన్నాం. బట్ ఇలా కాదేమో అని నాకైతే గట్ ఫీలింగ్ అయితే ఉంది అన్నమాట. సో ఇది కార్తీక్ దర్శకత్వంలో వస్తుంది. ఆ తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళే, ఆయన సొంత బ్యానర్ నుంచే ఈ సినిమా తీస్తున్నారు. ఆ తర్వాత సంగీతం వచ్చి దేవిశ్రీ ప్రసాద్, మినిమం గ్యారంటీ ఉన్నటువంటి మ్యూజిక్ డైరెక్టర్. సరే, పుష్ప 2 సినిమా అప్పుడు ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సరిగ్గా ఇవ్వలేరని తమన్ లాంటి వాడిని పిలుచుకొచ్చినా కూడా అద్భుతమైన పాటలు ఇచ్చిన ఘనత అయితే దేవిశ్రీదే కదా. అంతేందుకు సింగ్ గీతం ప్రయోగాత్మక సినిమాలోన 156 పాటల్ని ట్యూన్ చేసినటువంటి ఏకైక దర్శకుడు అని మనం ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ చెప్పొచ్చు అనమాట. ఆయన అద్భుతమైనటువంటి దర్శకుడు, పైగా సాహిత్యాన్ని అర్థం చేసుకునేటువంటి సంగీత దర్శకుడు. కావాలంటే తానే సొంతంగా రాయగలరు కూడా. అంతటి దర్శకుడు ఇవాళ ఈ సినిమా కూడా ఆయన మన్మధుడు సినిమాకు ఆయన మ్యూజిక్ డైరెక్షన్ ఇచ్చాడు. ఇక్కడ కూడా మళ్ళీ బహుశా సూపర్ క్లిక్ కావచ్చు అని నాకైతే అనిపిస్తూ ఉంది. సో ఇక్కడ కథ ఏంటి అంటే, యాక్చువల్గా కథ వచ్చి 0 నుంచి కోటీశ్వరుడు దాకా ఎదిగేటువంటి క్రమం. అంటే ఒక వ్యక్తి 0 నుంచి, స్క్రాచ్ నుంచి మిలియనీర్ దాకా ఎలా ఎదుగుతాడు, అతను ఏ విధంగా ఎదుగుతాడు అనేటువంటిదే ఈ కథా సారాంశం అని మనకు సింగిల్ లైన్లోనే మనకు తెలుస్తుంది. సో ఇక్కడ ఆయన ఎలా ఎదిగాడు అనేటువంటిదే. అందుకోసం ఇక్కడ ట్యాగ్ లైన్ ఏమి ఇచ్చారంటే కనుక ర్యాగ్స్ టు రిచ్, ర్యాగ్స్ టు రిచ్. అది ఈ కింగ్స్ 100 కథ వస్తువుగా మనం చెప్పొచ్చు. ఈ ట్రావెల్ ఎలా ఉంది, ఈ ట్రావెల్లోన ఒడిదుడుకులు ఏమున్నాయి, ఆయన ఎలా నడిచాడు, ఏం కథ, ఈ కథా కమామిష్ అంతా మనకు చూపించేస్తారు. ఇందులోన అక్కినేని నాగార్జున డ్యూయల్ రోల్ పోషించబోతున్నారు అనేటువంటి ఒక లీక్ కూడా మనకు వచ్చింది. డ్యూయల్ రోల్, ఒకటి వచ్చి కామన్ మ్యాన్, రెండవది వచ్చి పొలిటికల్ లీడర్,
ఒక రాజకీయ నాయకుడిగా, ఒక సామాన్యుడిగా, ఒక రాజకీయ నాయకుడిగా విభిన్న పార్శ్వాలు ఉన్నటువంటి రెండు పాత్రల్ని ఆయన ఎంత సమర్థంగా పోషిస్తారు అనేది మనం తెరపైన చూడాల్సిందే. ఆల్రెడీ ఈ సినిమా 40% దాకా షూటింగ్ పూర్తి అయిపోయిందని కూడా అంటూ ఉన్నారు. ఇందులో మరొక అట్రాక్షన్ ఏంటంటే అలనాటి అందాల నటి, నాగ్తో జత కట్టినటువంటి నటి టబు మళ్ళీ ఇందులోని హీరోయిన్ గా నటిస్తుంది. ఆమె నిన్నే పెళ్ళాడుతా, ఆవిడ మా ఆవిడే లాంటి సూపర్ డూపర్ సినిమాలకు నాగ్తో పాటు హీరోయిన్ గా ఆమె నటించింది. అలాగే ఈవిడ కూడా ఇక్కడ నటిస్తుంది. సెకండ్ హీరోయిన్ గా స్మితా భట్ ఆమె కూడా నటిస్తుంది అని మనకు తెలుస్తుంది. ఇందులో ఇంకోటి అంటే ఏమి ఇంట్రెస్ట్ తీసుకున్నారని లీక్ ఇస్తారనమాట. ఎందుకంటే సినిమా పైన అంచనాలు పెంచేసుకుని ఉంటారు కదా అభిమానులు, వాళ్ళకి ఏదో ఒకటి చెప్పకపోతే వాళ్ళు ఊరుకోరు వాడు. సో ఇక్కడ ఏంటంటే అక్కినేని నాగార్జున వయసు ఆల్రెడీ 66 years. ఈ 66 ఏళ్ల వయసులో ఆయన తీస్తున్నటువంటి సినిమా కాబట్టి అక్కడ డీఏజింగ్ టెక్నాలజీని వాడారు. డీఏజింగ్ టెక్నాలజీ అంటే కనుక ఇప్పుడు ఏఐ టెక్నాలజీ వచ్చేసింది కాబట్టి దాన్ని అనుసరించి ఈ డీఏజింగ్ ద్వారా అతను చాలా యంగ్ గా కనిపించేటట్టుగా, కొంతమంది వయసు అయినా కూడా వయసు అయినట్టు కనిపించారు. ముఖ్యంగా నాగ్ మీరు గమనించండి, ఆయన ఫేస్ ఎప్పుడు కూడా చెరిష్ గానే ఉంటుంది, చాలా స్మార్ట్ గా కనిపిస్తుంటారు. ముఖ్యంగా అతనిది స్మైలింగ్ ఫేస్. మీరు గమనించాల్సింది ఏంటంటే చాలా స్మైలింగ్ ఫేస్, ఎప్పుడు ప్రశాంతంగా కనిపిస్తారు. ఏ బాధరబందీ లేని వ్యక్తిలాగా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తారు. కాబట్టి సో అది వర్కౌట్ అవుతుందేమో అని మనకు అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే ఆయన మొన్ననే 66వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఆ పుట్టినరోజు సందర్భంగా ఏమైనా లీడ్ ఇస్తారేమోనని పాపం ఫ్యాన్స్ తెగ ఆవేశపడిపోయారు, ఆతృతతో ఎదురు చూశారు. అప్పట్లో ఏమీ చెప్పకపోవడం అనేటువంటిది కొంచెం నిరాశపరిచిన మాట అయితే వాస్తవం. బట్ మీరు రాసి పెట్టుకోండి, కింగ్ 100 సినిమా ఖచ్చితంగా వెరైటీగా ఉండబోతుంది. ప్రయోగాలు చేయడంలో మొదటి నుంచి కూడా ముందుగా ఉన్నటువంటి నాగ్ ఈసారి కూడా ఒక ప్రయోగాత్మక చిత్రాన్ని తీస్తారని నేనైతే అనుకుంటూ ఉన్నాను. యువ దర్శకుడు ప్లాట్ మంచిగా తీసుకొచ్చినట్టున్నారు, అందుకోసమే ఆయన అంగీకరించి ఉంటారు. ఆషామాషి సినిమాలో అంగీకరించేటువంటి పరిస్థితిలో ఆయన లేరు. ఎందుకంటే ఇది చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి సినిమా. అటు అన్నపూర్ణ స్టూడియో కావచ్చు, ఇటు నాగార్జునకు కావచ్చు. ఆయన జీవితాంతం గుర్తుండుకుపోయే విధంగా మెమొరబుల్ గా ఈ సినిమాను తీయడానికి ప్రయత్నిస్తున్నారని అనిపిస్తుంది. చూద్దాం ఈ సినిమా ఎలా ఉంటుందో ఏంటో మనం చూద్దాం. వీలైతే మీరు కూడా అఫీషియల్ ట్రైలర్ చూసేసేయండి. అదండి విషయం. దట్స్ ఆల్.